మాజీ మంత్రి జగిత్యాల నేత జీవన్ రెడ్డి రాజకీయ భవితవ్యంపై క్లారిటీ వచ్చింది. కాంగ్రెస్ పార్టీని వీడిన ఆయన బీఆర్ఎస్ కండువా కప్పుకోవడానికి రెడీ అయ్యారు. కాంగ్రెస్ పార్టీకి జీవన్ రెడ్డి గుడ్ బై చెప్పినప్పటి నుంచి ఆయన ఏ పార్టీలో చేరుతారు అనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. అంతేకాకుండా అనేక ఊహాగానాలు కూడా వినిపించాయి. అయితే ఆయన మాత్రం గులాబీ కారు ఎక్కడానికి సిద్ధమయ్యారు. తన చేరికకు ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తుంది. బీఆర్ఎస్ ప్లీనరీ వేదికగా ఆయన గులాబీ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తుంది. ఉత్తర తెలంగాణలో గట్టి ప్రభావం ఉన్న జీవన్ రెడ్డి నిర్ణయం కాంగ్రెస్ కు షాక్ గా మారనుండగా బీఆర్ఎస్ కు కొత్త ఊపు తీసుకురానుంది. మరి ఈ పరిణామం వెనుక రాజకీయ లెక్కలు ఏంటి? ఉత్తర తెలంగాణలో సమీకరణాలు ఎలా మారబోతున్నాయి? లెట్స్ వాచ్. తెలంగాణ రాజకీయాల్లో అత్యంత సీనియర్ నేతగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో చెరగని ముద్ర వేసుకున్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి గులాబీ కండువ కప్పుకునేందుకు సిద్ధమయ్యారు. గత 4 దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి వెన్నెముకలా నిలిచిన ఆయన ఇప్పటికే ఆ పార్టీకి చెయ్యివ్వగా బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధమయ్యారు. ఈ నెల 27న బీఆర్ఎస్ ప్లీనరీ నిర్వహించబోతోంది. ఆ ప్లీనరీలోనే జీవన్ రెడ్డి బీఆర్ఎస్ కండువ కప్పుకునే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఈ పరిణామం జగిత్యాల జిల్లాలోనే కాకుండా ఉత్తర తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. జీవన్ రెడ్డి వంటి సీనియర్ నేత పార్టీని వీడడం కాంగ్రెస్ కు పెద్ద షాక్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా జగిత్యాల నియోజకవర్గంలో ఆయనకు పటిష్టమైన క్యాడర్ ఉంది. ఆయన నిర్ణయం వల్ల కాంగ్రెస్ బలం తగ్గే అవకాశం ఉండగా బీఆర్ఎస్ కి ఇది ఉత్తర తెలంగాణలో పెద్ద బూస్ట్ గా మారనుంది. జగిత్యాలలో బీఆర్ఎస్ బలం మళ్లీ పుంజుకోవడానికి జీవన్ రెడ్డి రాక ఓ వరంలా మారుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి తన మద్దతుదారులతో సమావేశమై తన ముందు ప్రత్యామ్నాయాలను వివరించారు. తనకు బీజేపీ బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఆఫర్ల గురించి వివరించారు. కొత్త పార్టీలో చేరికపైన తన మద్దతుదారులతో జీవన్ రెడ్డి ప్రత్యేకంగా చర్చించారు. కార్యకర్తల సూచనతో ఏ పార్టీలో చేరాలో డిసైడ్ అయ్యారు. బీఆర్ఎస్ లోనే చేరాలని మెజారిటీ అభిప్రాయంగా వెల్లడి కావడంతో ఇందుకు ముహూర్తాన్ని కూడా ఖరారు చేశారు. ఇదే సమయంలో తనకు బీఆర్ఎస్ లో చేరికతో తగిన గుర్తింపు ఇస్తామంటూ ఇచ్చిన హామీ పైన జీవన్ రెడ్డి ముఖ్యులతో చర్చించారు. దీంతో అందరూ అంగీకరించడంతో మద్దతుదారులతో కలిసి గులాబీ కండువ కప్పుకోవాలని జీవన్ రెడ్డి నిర్ణయించారు. జీవన్ రెడ్డితో పాటుగా జిల్లాలో పలువురు కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ లో చేరుతారని చెబుతున్నారు. గతంలో తనకున్న విస్తృతమైన పరిచయాలతో హస్తంలోని అసంతృప్తిని గులాబీ పార్టీ వైపు మళ్లించే అవకాశాలు ఉన్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు నిజామాబాద్ జిల్లాలను రాజకీయంగా పట్టున్న జీవన్ రెడ్డి చేరికతో బీఆర్ఎస్ బలోపేతమవుతుందని ఆ పార్టీ అధినాయకత్వం యోచిస్తోంది. జీవన్ రెడ్డి అంటేనే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటేనే జీవన్ రెడ్డి అనే రీతిలో జగిత్యాల నియోజకవర్గంలో రాజకీయం సాగింది. అయితే గత కొంతకాలంగా పార్టీ అంతర్గత పరిణామాలు ఆయనను తీవ్రంగా కలిచివేశాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ నేతలతో సన్నిహితంగా ఉంటున్న జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తో జీవన్ రెడ్డికి పసుగడం లేదు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు జెండా మోసిన తనకు కాకుండా పక్క పార్టీ నుంచి వచ్చిన వారికి అధిష్టానం ప్రాధాన్యతనివ్వడంపై ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. జగిత్యాల మున్సిపల్ ఎన్నికల సమయంలో టికెట్ల కేటాయింపు నుంచి చైర్పర్సన్ పదవి వరకు అన్ని నిర్ణయాల్లోనూ సంజయ్ కుమార్ వర్గానికి పెద్దపీట వేశారని, దీనివల్ల జీవన్ రెడ్డికి పార్టీలో ప్రాధాన్యత తగ్గుతూ వచ్చిందని ఆయన అనుచరులు ఆవేదన వ్యక్తం చేశారు. తనను కాదని సంజయ్ కుమార్ కు స్థానిక నిర్ణయాల్లో ప్రాధాన్యతనివ్వడం జీవన్ రెడ్డిని కలిచివేసింది. తన ప్రమేయం లేకుండా పోవడం ఆయనను తీవ్రంగా బాధించింది. తన సలహాలను పక్కన పెట్టి కొత్తగా వచ్చిన వారికి ప్రాముఖ్యతనివ్వడం ఆయనకు మింగుడు పడ్డం లేదు. ఈ క్రమంలోనే ఆయన తన సన్నిహితులు, ముఖ్య అనుచరులతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. పార్టీలో మనకు గుర్తింపు లేనప్పుడు ఇక్కడ కొనసాగడం కంటే ప్రత్యామ్నాయం చూసుకోవడమే ఉత్తమమనే అభిప్రాయానికి వచ్చారు. తనను నమ్ముకున్న అనుచరులకు పార్టీలో కనీస గౌరవం, ప్రాధాన్యత దక్కడం లేదని భావించిన జీవన్ రెడ్డి హస్తానికి గుడ్ బై చెప్పారు. కాంగ్రెస్ పార్టీతో సుదీర్ఘ బంధాన్ని తెంచుకున్న జీవన్ రెడ్డి గత నెల 25వ తేదీన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం ఆయన తన రాజకీయ భవిష్యత్తు ప్రణాళికల కోసం వరుసగా జగిత్యాల, కరీంనగర్ జిల్లాల్లోని తన అనుచరులు, అభిమానులతో సమావేశాలను కొనసాగిస్తూ వచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ కు రాజీనామా చేయాల్సిన పరిస్థితులు, పార్టీ మార్పుపై కేడర్తో పాటు ప్రజాభిప్రాయాలను తెలుసుకున్నారు. చివరగా రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ కు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. జీవన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుతో పాటు ఆయన వారసురాలిగా కోడలికి రాజకీయాల్లో అవకాశం కల్పిస్తారనే ప్రచారం జరుగుతోంది. పార్టీలోనూ కీలక పదవి ఇవ్వనున్నట్లు టాక్ నడుస్తోంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో జీవన్ రెడ్డికి పార్టీ వేదికగా పూర్తి స్వేచ్ఛ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
పార్టీ ప్లీనరీ నిర్వహణతో రాజకీయంగా జీవన్ రెడ్డితో పాటు వలసలతో బలహీనపడిన పార్టీకి కొత్త ఊపు తేవాలని బీఆర్ఎస్ యోచిస్తోంది. ఉమ్మడి రాజకీయ ప్రత్యర్థి సీఎం రేవంత్ రెడ్డిని ఎదుర్కోవడంలో బీఆర్ఎస్ కు జీవన్ రెడ్డి ఎంత అవసరమో అదే స్థాయిలో జీవన్ రెడ్డికి బీఆర్ఎస్ కూడా రాజకీయ ప్రత్యామ్నాయంగా మిగిలింది. ఈ క్రమంలో ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీలను ఎదుర్కోవడంలో బీఆర్ఎస్ కు జీవన్ రెడ్డి ఎంతో కొంత బలంగా మారొచ్చని కారు పార్టీ ఆశలు పెట్టుకుంది.